ఇట్లా సమస్యలు ఉన్నాయేంటి, మేము ఇట్లా చాట్లు పడుతున్నామండి, మా ఆయనకేమో నీరసం, నాకేమో ఉపసం, కుక్కలకేమో నీరసం. ఇంక మొన్నాడు ఓపెన్ చేస్తారు కదా పుస్తకాలు కట్ట, ఇక అవన్నీ చెప్తా ఉంటే నేను కూడా వినాలి కదా, వినకపోతే ఓటేయను కదా, ఓటేయకపోతే నోటు రాదు కదా. ఇక నేను కూడా వింటా ఉన్నాను, ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ మాట, ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుంది, అది ఊరికనే మోగుతా ఉంది. ఆమె దాని వైపు చూస్తుంది, నా వైపు చూస్తుంది. ఎందుకంటే నాతో మాట్లాడుతుంది కదా. 2-3 సార్లు అది మోగి 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 మౌనం అయిపోయింది. మరలా 3వ సారి కూడా మోగింది అది. ఇక నేనే చొరవ తీసుకొని, అమ్మా ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడండి పర్లేదులే అన్న. మీరు నమ్మండి నా మాట, అడ్రస్ అడగద్దు, ఆధార్ అడగద్దు, ఆధార్ కార్డు అసలే అడగద్దు. ఆమె నా ముందే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అనింది. మరి అటువైపు ఎవరు మాట్లాడారో మనకు తెలీదు, ఆ అన్ని పుణ్యం పోయినున్న వాడికి తెలియాలి. ఏం హలో హలో అని 3 మాటలు మాట్లాడి, నమ్మండి బాబా. వెంటనే ఆమె డోర్ కట్టనట్లాగి పెద్ద బాబా, ఏయ్ పెద్ద బాబా అంటే వాడు పెద్ద కూతురు వచ్చింది. వస్తే వెంటనే ఫోన్ ఆ పాపకి ఇచ్చి ఏమంటది, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ బయటికి వెళ్ళి మాట్లాడుకో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నా అంటున్నారా ఏంటి? నోటి మీద వెళ్ళి పెట్టుకున్నారేంటి? కన్న తల్లి కన్న కూతురికి, కడుపును పుట్టిన కూతురికి చెప్తుందండి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడుకో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈ తల్లి కన్న తల్లి కసాయి తల్లా? ఈ చరిత్ర, ఈ మాట నేను ఇప్పుడు మీ దగ్గర చెప్తున్నానంటే, తనకిచ్చిన బాధ్యతని, తనకున్న ఆ స్థానాన్ని గుర్తించిన వ్యక్తి లేకపోతే గుడ్డి తల్లి? మీరు ఆలోచించండి. ఒక తల్లి స్థానంలో ఉన్న తల్లి మాట్లాడవలసిన మాటేనా అది? ఒక తల్లి తన బిడ్డకు నేర్పించవలసిన అనుభవాలనే అవి? ఒక కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లి గుండెల్లో ఉండవలసిన అనుభవాలేనా? నా ప్రియమైన సహోదరులారా, ఎవరి స్థానం వానికి ఉంది కదా. ఆ స్థానంలో ఏ స్థితిలో ఉన్నావు? వాని పని, ఒక కుటుంబపు యజమానురాలికి ఇవ్వవలసిన ఆ పని, ఆ గురుతర బాధ్యత, ఒక కుటుంబపు యజమానునికి ఉండవలసిన పని, ఆ గురుతర బాధ్యత. నీ ఇల్లు స్వర్గసీమగా ఉండవలసింది ఈ రోజున ఎందుకు నరక కోపంగా ఉంది? సారీ, ఇలా అంటున్నానని ఏదో ఉద్రేకంతో మాట్లాడుతున్నానని భావించద్దండి. గుండె వేదనతో మాట్లాడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు ప్రతిరూపాలై, క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు వెలుగుకు నాంది పలుకుతూ, క్రైస్తవ కుటుంబాలు పరిశుద్ధతకు స్థావరాలుగా నిలిచి, క్రీస్తులో ఉన్న శక్తి సామర్థ్యతకు పునాదిగా నిలవవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా ఎందుకు లేవు? నీ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. దేవుడికి ఇచ్చిన పని నీవే చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన స్థానాన్ని కాచుకొని, దేవుడికి ఇచ్చిన పనిని జాగరూకుడవై జాగ్రత్తతో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావా? విశ్వనికి తిరుగుతున్నావా? యవన ప్రాయంలో నిలిచి కండలు బిగిన కుర్రోడివి, యవన ప్రాయానికి వచ్చావు. ఇంకా వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మనసు మీద మూలుగుతున్న తండ్రి కష్టం మీద ఆధారపడి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేక, తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని చూడలేక, ఈ రోజున లోకపు స్నేహాలతో, లోకపు మత్తు, డబ్బు, ఎత్తు విర్రవీగుతుంటే, లోకపు స్నేహాలతో ఎంతవరకు యవనుడా? దేవునికి ఇచ్చిన స్థానాన్ని, దేవునికి ఇచ్చిన భారాన్ని,
దేవునికి ఇచ్చిన పనిని విస్మరించి శక్తిహీనుడవై, భక్తిహీనుడవై, బలహీనుడవై, నిస్సహాయపు పరిస్థితులలో, నిరాశ నిస్పృహల మధ్య నీ యవన ప్రాయాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఆలోచించు. వాని పని. యవనుడా నీ పని. యవనుడా, యవన సహోదరి, దేవునికి ఇచ్చిన ఆ గురుతర బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? నీ భావ్య భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశిస్తున్నా? పండు ముసలాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 80 ఏళ్ళు దాకా ఉంటాయి. నేను ఆ రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి ఆలస్యంగా వచ్చాను. నేను సిద్ధపడి బయటకు వచ్చేసరికి ఉదయం 10 అయింది. ఎందుకంటే నేను రావడమే వేకు 3-4 గంటలకు వచ్చాను. కాస్త పడుకుని నిద్రపోయి విశ్రాంతి తీసుకుని 10 గంటలకి నేను డోర్ తీస్తూ బయటకు వస్తే నా గది ముందే పండు ముసలాయన 80 ఏళ్ళు దాకా ఉంటాయి. అలాగా కుర్చీలో కూర్చొని మాంసపు ముద్దలాగా కూలబడి ఉన్నాడు. నేను డోర్ తీయగానే వచ్చి కిందగా 4 అడుగులు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అలా తట్టి అడిగాను, పెద్దయ్యా ఏంటి ప్రార్థన చేయాలన్నా అన్నాను. ప్రియులారా, నా తల్లిదండ్రులుగా భావించి చెప్తున్నాను ఈ మాట. ఆయన అలా మెల్లగా తలెత్తి నన్ను చూసి బోర్ నేర్చాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి. నేను అన్నాను భుజం మీద చేసి, ఏమైంది, ఎవరు మీరు అట్లా అంటే, ఇప్పటికీ నా గుండె ద్రవిస్తుందండి ఆ మాట చెప్తుంటే. గడగడ ఉనికిపోతూ అన్నాడు, అయ్యా ముందు నాకు అంతేమైనా పెట్టించయ్యా, కొంచెం తిని దడాగితే అప్పుడు మాట్లాడతాను నీతో. అయ్యా అంతేమన్నా పెట్టించయ్యా, నాకు ఆకలిగా ఉంది, మనకు వచ్చేస్తుందయ్యా. అట్లా కన్నీళ్ళు పెట్టాడు. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో ఆకలి బాధ తట్టుకోలేక, అడుక్కునేది చేతకాక గజ వణికిపోతున్న తండ్రిని చూసి నాకు గుండె ద్రవించింది. వెంటనే నేను నాతో ఉన్న బ్రదర్ని పిలిచి, రే మెస్లోకి వెళ్ళి అక్కోళ్ళని అడిగి కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్ట ముందు అట్లా అంటే, నేను అప్పుడు ఉండవల్లి సెంటర్లో పనిచేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఈ కోటేశ్వరమ్మ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది కదా, ఆ తల్లి ఉంది. అప్పుడు ఆ తల్లిని పిలిపించి ఆ తల్లితో అన్నాను, కోటేశ్వరమ్మ తల్లితో, ఆ పెద్ద ఎవరో వచ్చారు, కళ్ళు తిరుగుతున్నాయి, ఉడికిపోతున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు, ఏదైనా ఉంటే ముందు అంత తీసుకొచ్చి ఆయన పెట్టిస్తామమ్మా, కొంచెం నుండి పెట్టండి అన్నాను. ఆ తల్లి అంత అన్నంలో పప్పుచారు వేసి ఇచ్చింది. నా కళ్ళతో నేను చూశానండి, ఇప్పటికీ నా కళ్ళ నుంచి పోవ దృశ్యాలు. అంత అన్నం పప్పుచారు వేసి ఆయనకి ఇస్తే, అంత అన్నాన్ని అలా కలిపేసుకుని 2-3 ముద్దలతో నోట్లు పెట్టుకుని మింగేసి ఒకటి నీళ్లు తాగి ఇంచుమించు 10 నిమిషాల తర్వాత నాతో మాట్లాడాడు. నేను అన్నాను, ఎవరు మీరు, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఇలా ఉన్నారు? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, అయ్యా నేను ఆర్ఎంబిలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేసిన వాడిని, రిటైర్డ్ అయిపోయాను. ఆకలికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతామో అని ఈ దారిని వెళుతూ చర్చి కదా, చర్చి వాళ్ళు ప్రేమ చూపిస్తారని, చర్చి వాళ్ళు హక్కును చేర్చుకుంటారని సాహసం చేర్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేమో నాయన, నన్ను క్షమించవా, నన్ను క్షమించయ్యా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. తప్పు, అలా అనకండి, మీరు విషయం చెప్పండి. ఆయన ఏడుస్తూ చెప్తాడు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళి, ఒక ఎంప్లాయీ కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కదా, బాగా బ్రతికినోడు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోడు సిగ్గును పిలిచి, ఏదో మీ దగ్గరికి వచ్చి అంత అన్నం అడిగానయ్యా. సరే పెద్దయ్యా, మీకు ఎవరు లేదా? అయ్యా నన్ను అర్థం చేసుకుని నా భార్య కాలం చేసింది, నన్ను బంగారులాగా చూసుకుని నా భార్య కాలం చేసింది.
మరి మీకు పిల్లలు ఎవరు లేరా? ఎందుకు లేరు నాయన? 4 పిల్లలు ఉన్నారు, 4 కొడుకులు కలగాలి. మరి వాళ్ళు నేను చూసుకోరా? వాళ్ళు నేను పట్టించుకోరా? వాళ్ళు నీతో లేరా? ఆ తండ్రి గుండెల్లో ఉన్న వేదనని ఏం చెప్తాడండి? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, ఏం చెప్పుకున్నాయా? ఒకడు ఉన్నాడంటే వాడు రాజకీయ నాయకుడితో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రాడు. ఇంకొకడు ఉన్నాడంటే వాడు ఎంతసేపటికి స్నేహితులతో వెళ్ళిపోతావు, వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఇంకొకడు ఉన్నాడు, 3వ వాడు, వాడికేమో కాలు చేయి పని చేయదు, పోలియో వచ్చాడు. వాడి కన్నా నేనేం చేయాలి? కన్న పుణ్యానికి నేను పోగొట్టుకోలేదు కదయ్యా. ఈ వయసులో కూడా, ఈ స్థితిలో కూడా ఆ కాలు చేయి పని చేయి నా పిండి కానీ నేనే చేయాలయ్యా. ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు, 4వ వాడు. వాడిని కాళ్ళ ఏళ్ల పడి, నాయన పెద్దోడు చూస్తే ఇంటి పట్టుకున్నాడు, ఆ 2వ వాడు చూస్తే కంటికి కనబడడు, 3వ వాడు పరిస్థితి చూస్తే ఇలా ఉంది. నేనైనా నీ కాటు పట్టుకుంటానుగా, నువ్వన్నా ఒక 2 రూపాయలు సంపాదిస్తే ఈ వృద్ధాప్యంలో 4 ఏళ్ళు నోట్లో పోతాయిరా, నువ్వన్నా అర్థం చేసుకోరా అని ఆఖరి వాడిని కాళ్ళు పట్టుకొని అడుగుతాడు. అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. చూసారు, జన్మనిచ్చిన తండ్రి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావుగా, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతాను అంటాడంట. నా ప్రియమైన సహోదరుడా, ఒకసారి మీరు ఆలోచించండి, యవ్వనం ఈరోజు ఏం చేస్తున్నారు? నిన్ను కన్ని పెంచి పెద్ద చేసిన పుణ్యానానికి ఈరోజు గుండె నిండా దుఃఖంతో అల్లాడిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకుని కన్నీళ్లతోనే వాళ్ళు కాటికి కాళ్ళు చాపాలా? కడుపు కట్టుకుని, నోరు కుట్టుకుని, భుజముల మీద మోసి, గుండెల మీద ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిదండ్రులకు నేను కన్న శాపమా? యవన సహోదరుడా, నీ మనసు చెల్లించాలని మాట చెప్తున్నాను. యవన సహోదరి, నీ గుండె కరగాలని మాట చెప్తున్నాను. నీ ఫ్యూచర్, నీ భావి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నిలవాలి. నిండు 100 జీవితం ఫలభరితముగా ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు నిలవాలి అన్నప్పుడు నీ పని ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్థానానికి ఎలా న్యాయం చేస్తున్నావు? నీ క్రియలు వజ్రపు మొక్కతో రాస్తున్నాడు నా దేవుడు. కుటుంబపు బాధ్యతలు ఎరిగి